నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొద్దుటూరు వైష్ణవి హత్య కేసు, అత్యాచారం చేసి గండికోట దగ్గర హత్య చేశారనేటువంటి కేసు ఏదైతే ఉందో ఆ గండికోట రహస్యం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. వాస్తవంగా అందరూ ఏమనుకున్నారంటే వైష్ణవి ఇంట్లో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళిందని, గండికోట దగ్గర ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని రాష్ట్రంలో ఈ కేసు అయితే సంచలనంగా మారింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ రేప్ జరిగినా, ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ స్మగ్లింగ్ జరిగినా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నారా లోకేష్ ఏం చేస్తున్నాడు అని చెప్పి గగ్గోలు పెడతారు. వాస్తవంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాలను డీల్ చేసేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా. ఇప్పుడు విచారణ అయితే జరుగుతూ ఉంది. వాస్తవంగా హత్య జరిగిందో, అత్యాచారం జరిగిందో ఒక ఉదంతం జరిగిన తరువాత ప్రభుత్వం కనుక తక్షణమే స్పందించకపోతే నువ్వు ముఖ్యమంత్రినో హోంమంత్రినో ప్రశ్నించాలి. కానీ అక్కడ విచారణ జరుగుతూ ఉండగా ఇలా పార్టీల మీద అభాండాలు వేయడము, దానికి రాజకీయ రంగు పులవడం ఏమాత్రం మంచిది కాదు. అది మంచి ప్రాక్టీస్ కాదు. గండికోట రహస్యం, వైష్ణవి మృతిపై వీడని మిస్టరీ, ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవంగా మనమందరం ఏమనుకున్నాము, ప్రియుడు అత్యాచారం చేసి హత్య చేశాడు అనుకున్నాము. కానీ ప్రియుడు హత్య చేయలేదని స్వయాన డిఐజీ కోయ ప్రవీణ్ చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ప్రియుడి లోకేష్తో బైక్లో గండికోటకు వచ్చిన వైష్ణవి సీసీ రికార్డు సమయం నుండి 2 గంటల వ్యవధిలోనే ప్రియుడు లోకేష్ గండికోట నుంచి ఒంటరిగా వెళ్ళాడని ఇక్కడ మీరు క్లియర్గా వినాలి. ఈ హత్యలో ప్రియుడి పాత్ర లేదని రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ చౌదరి వెల్లడించారు. సో అందరూ అనుకున్నట్లు ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రియుడు లోకేష్ హత్య చేయలేదు, అత్యాచారం చేయలేదు. ఇది ఒక పరువు హత్యలాగా ఉంది. ఆ కోణంలో మేము విచారణ చేస్తున్నాము. ఆల్రెడీ 3 అనుమానితులను మేము గుర్తించాము, వాళ్ళను విచారణ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 14న ఉదయం ప్రొద్దుటూరులోని సార్వకట్ట వీధిలో నివసిస్తున్న కొండయ్య కూతురు వైష్ణవి కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ప్రియుడు లోకేష్తో గండికోటకు వెళ్ళి హత్యకు గురైనటువంటి విషయం విదితమే. విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని నిన్నటి వరకు పుకార్లు వ్యాపించాయి. పుకార్లు వ్యాపించలేదు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే పుకార్లు సృష్టించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి రాజకీయ రంగు పులిపేసి దాన్ని ఏ విధంగానైనా కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా పుకార్లు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పెయిడ్ మాఫియానే నడుస్తూ ఉంది. సో ఏం జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసేయాలి, రాజకీయ లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో పుకార్లని సృష్టించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. స్వయంగా వైష్ణవి తల్లిదండ్రులు ఈ విషయం ప్రకటించారు. అయితే వైష్ణవి అత్యాచారానికి గురి కాలేదని, హత్యకు గురైందని రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ చౌదరి బుధవారం గండికోటలో విలేకరుల సమక్షంలో ప్రకటించారు. పోలీసులు హత్య కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సో 100% అత్యాచారం అయితే జరగలేదు, ఇది పూర్తిగా హత్య జరిగింది. హత్య చేసింది ఎవరు అనేటువంటి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామే కానీ అందులో కూడా లోకేష్ ప్రమేయం లేదని, సో 3 అనుమానితులను గుర్తించారని, వాళ్లను విచారిస్తున్నామని, ఇది చూడబోతే పరువు హత్యలాగా ఉంది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. రాజకీయ కోణంలో సాగుతున్న విచారణ క్వశ్చన్ మార్క్ పెట్టారు. వైష్ణవి హత్య కేసు దర్యాప్తుకు రాజకీయ రంగు పులుముకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైష్ణవి ప్రియుడు లోకేష్ కు రాజకీయ మద్దతుతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారి ఒకరు గట్టిగా ప్రయత్నం చేస్తుండగా, మరో పక్క హత్యలో పాల్గొన్న ముద్దాయిలను తప్పించేందుకు ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యకు సంబంధించి, ఈ హత్యే కాదు, మహిళలకు సంబంధించి, బాలికలకు సంబంధించి, లేదా బాలులకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి ఏ హత్య జరిగినా అందులో నిందితులు ఏ పార్టీ వాళ్ళు అయినా విడిచిపెట్టే సమస్య లేదని నిన్నటికి నిన్న హోంమంత్రి గారైతే ప్రకటించారు. సో అందులో ఒకవేళ వీళ్ళు అనుమానిస్తున్నట్లు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందనే విషయం మనకందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి, ఆ 3 ఎవరో తెలియడం లేదంట. వైష్ణవి కేసు దర్యాప్తును పరువు హత్య కింద పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పరువు హత్య అంటే ఏంటంటే, ఒక క్యాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి మరో క్యాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తితో ప్రేమాయణం సాగించడము లేదా పెళ్లి చేసుకుంటే వాళ్ళు అదేదో గిల్టీ ఫీలింగ్ గా ఫీల్ అయ్యి సో కుటుంబ పరువు పోయిందని చంపేస్తే పరువు హత్య అంటాము. అప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా, ప్రణయ్
హత్య కేసు ఏదైతే ఉందో పరువు హత్యకు చక్కటి ఉదాహరణ. అలాంటి హత్య అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించి నేను పదే పదే పేరైతే చెప్పలేను, కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం యొక్క పరువు తీసేసింది ఈ అమ్మాయి అని చెప్పి ఆ స్థానికంగా గండికోటలో ఉన్నటువంటి ముగ్గురుతో చేతులు కలిపి ఈ హత్యను చేయించినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. విచారణ జరగవలసి ఉంది. సో ముగ్గురు అనుమానితులను అయితే గుర్తించారు, విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలో గండికోట రహస్యం ఏదైతే ఉందో అది బహిర్గతం కాబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.